యేసుక్రీస్తునందు మీకందరికీ ప్రభునామమున శుభాభివందనాలు, దైవాశీర్వాదములు కలుగును గాక. అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ కార్యక్రమానికి చేరువచ్చినటువంటి మీకందరికీ మరొకసారి శుభాభివందనాలు. ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి, బైబిల్ స్టడీ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరము తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడు, మీకు స్తోత్రాలైనా ఇంతవరకు మీరు ఎక్కడ చాటును భద్రపరిచి సురక్షితముగాను క్షేమంగా నడిపించిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించండి. ఆటంకాలు, శోధన, సమస్యలు తొలగించండి. అయినా పాపపు జీవితాల్లో వెలుగులు నింపడానికి లోకానికి వచ్చి మృత్యుంజయుడుగా తిరిగి లేచినటువంటి మా ప్రభువా, మా కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. మా అతిక్రమములను, మా దోషములను, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును కూడా మన్నించండి, క్షమించండి. ఆనాడు దావీదు నీ పాదముల చెంతకొచ్చి ఇదిగో తప్పు తెలిసిన వెంటనే పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినప్పుడు క్షమించారు నాయన దేవా. నీ కృప వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేయి ఉన్న పాపమును బాగుగా కడుగుమని ప్రార్థన చేసినప్పుడు మీరు కనికరించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అయితే ఆ పాపానికి శిక్ష తప్పలేదు. నేను ఇదిగో ప్రభు తనకు రాలేదు కానీ తన సంతానానికి వచ్చింది. ఒకవేళ మేము కూడా అలాగ చేస్తుంటే మమ్మల్ని క్షమించండి నాయన. ఎవరి శిక్ష వారికి వస్తుంది కనుక ఇదిగో ప్రభు మేము చేసినటువంటి మా పాపములను క్షమించండి. కేవలం నీ కృపను బట్టి, నీ త్యాగం బట్టి, మీ విమోచనను బట్టి మాకు విడుదల, క్షమాపణ దొరుకుతుంది కనుక మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఈ లైవ్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఇదిగో ఎంతోమంది ఇదిగో ప్రభువా వారి జీవితాలను సరి చేసుకొని వాక్య ప్రకారం జీవించడానికి కృప చూపమని, ఎంతోమంది చూస్తుండగా వారి జీవితాల్లో మార్పును కలగజేయమని, అలాగే వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాల్లో ఇదిగో వారి పర్సనల్ లైఫ్లో కూడా అయినా గొప్ప కార్యాలు జరిగించండి. మీ కృప చేత వారిని బలపరిచి, స్థిరపరిచి, ఆత్మ చేత నింపి పరిశుద్ధ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం మీకు మహిమకరంగాను, మాకు దీవెనకరంగాను జరుగుటకు కృప చూపి సమస్తమును సమకూర్చి నడిపించమని యేసుక్రీస్తు నామం నా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని నామానికి మహిమకరం ఉన్నట్లుగా అందరం కలిసి అందరికి వచ్చినటువంటి పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అనేటటువంటి పాటను పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిల్పెను, జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిల్పెను, నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జూహకు అతి మధురమైనది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జూహకు అతి మధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది,
రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగుపరుచుకొని మనతో మాట్లాడినట్లుగా, ప్రభువా నీవు నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని ప్రార్థన చేద్దాం. అందరం తలలుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మా రక్షకుడ, మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ సాయంకాల సమయంలో వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడమని, దర్శించమని, ఆటంకాలు తొలగించమని, ఈ కార్యాలు జరిగించండి నాయన. మీరు లేని జీవితం వ్యర్థం, మీరు లేని బ్రతుకు శూన్యం. మీ కృపచేత మనం బ్రతికిస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ద్వారా ఇదిగో ప్రతి ఒక్కరూ బలపడుతూ ఆత్మలో స్థిరత్వాన్ని కలిగి ఎదగడానికి, విశ్వాసమందు స్థిరులై ముందుకు సాగడానికి కృప చూపమని, లోకములో ఉన్నటువంటి శ్రమలు, నిందలు, బాధలు నైనా ఇదిగో ప్రభువా ఇవన్నీ కూడా భరిస్తూ నీ కొరకు జీవించడానికి కృప చూపమని, యేసుక్రీస్తు నామమున నీవే నాతో మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మరొకసారి ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు. చేరవచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామమున ప్రభునందు శుభాభివందనాలు, దైవాశీర్వాదములు కలుగును గాక. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నటువంటి అంశభాగం, ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నటువంటి అంశభాగము చాలా శ్రేష్టమైనటువంటిది. దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కొరకు సహకరిస్తున్నటువంటి లేదా ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు నామమున మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో రాయబడినటువంటి మాటల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి దేవుని గురించినటువంటి విషయాలు, దేవుని సన్నిలో ఏలియా చేసినటువంటి అద్భుతములు, ఆ అద్భుతములు గురించినటువంటి విషయాలు, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ముఖ్యంగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. ఏలియా చేసిన అద్భుతములు. మన అంశం వచ్చేసి ఏలియా చేసిన అద్భుతములు. 11వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి చూడవలసిందిగా మనం చేస్తున్నాం. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరో. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిల్లో ఆశీర్వాదకరముగా చేయునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక రాయబడినటువంటి మాట, ఏలియా చేసినటువంటి అద్భుతాలు 6 అద్భుతాలు ఉన్నాయి. ఆ 6 అద్భుతాలు క్లుప్తంగా మీతో చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా మొదటిగా ఇక రాయబడినటువంటి మాట, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా
నశించెదరు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. అంటే ఏలియా దేవుని ప్రవక్తగా, దేవుని చేత పిలువబడినటువంటి, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఆ ప్రవక్త చేస్తున్నటువంటి అద్భుతం, దేవుని మాట వినకుండా, దేవుని సేవించకుండా, దేవుని ఆరాధించకుండా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. 13వ వచనం నుండి క్లారిటీగా మనం, ఒకవేళ మీరు వీలైతే 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదవండి, అర్థమవుతుంది మీకు. కొంత అర్థం కావడానికి 13వ వచనం నుండి చదువుతాను. కాబట్టి మీ హృదయములతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినని ఎడల ఈ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసము, నీ నూనెను కూర్చుకుందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించదును. మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల ఏం జరుగుతుంది? వాన కురవదు. వర్షము వర్షాన్ని తన కాలమందు దేవుడు కురిపించడానికి మాటను ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత పిలువబడ్డారు. ఐగుప్తు నుంచి ఆ కనాను దేశానికి నడిపించబడ్డారు. అయితే దేవుని సేవించవలసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవించకుండా ఏం చేస్తున్నారో తెలుసా? వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారట. వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ దేవునికి విరోధులుగా మారిపోయారు. అన్య దేవతలను పూజించేటటువంటి వారిగా మారిపోయారు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డారా, నా జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? అన్య దేవతలను లేదా దేవుని సేవించకుండా అన్య దేవతలను పూజించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇతరుల దేవతలను, రాళ్లను, రప్పలను, చెట్లకు, మొక్కలకు లేదా సమాధులకు మొక్కేటటువంటి వారు ఇప్పటికి కూడా ఉన్నారు, ఆనాడు కాలంలో కూడా ఉన్నారు. అందుకే దేవుని ప్రవక్త సూటిగా మాట్లాడుతున్నాడు. అలాగే ఈరోజు అంతకంటే ప్రాముఖ్యంగా పూజిస్తున్నటువంటి వారు ఏవేవి పూజిస్తున్నారో తెలుసా? భార్యను ఎక్కువగా ప్రేమించినా నీవు అన్య దేవతలను పూజించినట్లే. ఎందుకని? దేవుని కంటే ఎక్కువగా నీకేది ఉండకూడదు. తర్వాత రెండవదిగా పిల్లలను ప్రేమిస్తున్నారు దేవుని కంటే ఎక్కువగా. అలాగే ఇంకా వస్తువులను, డబ్బును, తిండిని, అలాగే వస్త్రాలను, అలాగే వారి బంధువులను కొంతమంది ఇలాగ పూజిస్తున్నారు, ఇలాగ ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ఏది చేయకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనం పూజింపకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. ఈరోజు ఒకవేళ ఈ పరిస్థితిలో, ఏ పరిస్థితిలో ఉండి వాక్యం వింటున్నావో తెలియదు, కానీ నిజంగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము దేవుని ఆజ్ఞలను విడిచి అన్య దేవతలను ఆరాధించే వారిగా, పూజించే వారిగా ఉన్నామేమో. దేవుని కంటే ఎక్కువగా దేనినైనా చేసుకుని ఉన్నామేమో, దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, దేనినైనా ఎక్కువగా చూస్తున్నామేమో, దేనినైనా ఎక్కువగా సేవిస్తున్నామేమో. ఆలోచించండి, అది మంచిది కాదు. అందుకని ఏలియా వారితో మాట్లాడుతుంటున్నాడు, ఇదిగో ఆకాశం వర్షింపదో, వాన కురియకుండా ఉంటుంది, భూమి తన పంటను ఇవ్వదో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇంచుమించుగా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఏలియా చేసినటువంటి అద్భుతంలో మొదటి అద్భుతం ఏమిటంటే వర్షము కురియకుండగా లేదా వర్షింపకుండానట్లు ప్రార్థించి ప్రకటించినటువంటి ఏలియా. చూడండి, అలాగే చూస్తే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో ఒక మాట రాయబడింది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. తీసినటువంటి వారు చూడండి. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు ఇశ్రాయేల్ కాలంలో. ఆహాబు కాలంలో సంవత్సరము అంటున్నాడు. ఏమని చూడండి, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు? ఏలియా. నిజంగా వర్షం పడలేదండి. 3.5 సంవత్సరాలు వర్షము కురియలేదు, మంచైనను వర్షమైనను పడలేదట.
ఈరోజు నిజంగా దేవుని మాట ప్రకారంగా నడుచుకున్నటువంటి వారి మాటలు దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆనాడు యెహోషువ కూడా ప్రార్థన చేశాడు ఇశ్రాయేలు పక్షముగా, ప్రభువా ఇదిగో మేము జయించాలంటే చంద్రుని అక్కడ ఆపేసే, సూర్యుని ఇక్కడ ఆపేసే. చంద్రుడా సూర్యుడా నీవు అయ్యాలోన్ లోయలో ఆగుము, చంద్రుడా నీవు గిబియోన్ లోయలో ఆగుము. ఈ మాటలు చాలా శ్రేష్టమైన, అంటే చంద్రులను దేవుడు ఆపేశాడు. ఒక సేవకుని లేదా ఒక దేవుని బిడ్డ మాట విని, లేదా ఒక భక్తుని యొక్క మాట విని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. అద్భుతం, నిజంగా వర్ణించలేము, అది వివరించలేము. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏలి ఏం చేస్తున్నాడో తెలుసా? వర్షము కురియకుండగా దేవుని సన్నిధిలో మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారంగా జరుగుతుంది. నేను మనందరి జీవితాల్లో ఒకవేళ ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే, దేవుని బిడలు ఒకవేళ ప్రకటిస్తే ఏమవుతుందో ఆలోచన చేయండి. దేవుని పిల్లలను, దేవుని భక్తి పరులను లేదా దేవుని సేవలను ఆషామాషిగా తీసేది జాగ్రత్త, మంచిది కాదు, మనకు ప్రమాదం అది. తర్వాత రెండవ అద్భుతం ఏమిటో చూద్దాం. రెండవ అద్భుతం, అలాగే ఈ విషయాన్ని కూడా యాకోబు భక్తుడు రాస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి, నిజంగా ప్రార్థన విన్నాడు. ఏలియా చేసినటువంటి అద్భుతం ఇది. రెండవ అద్భుతాన్ని చూద్దాం. రెండవ అద్భుతం రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం ధ్యానించుకుందాం. 14 నుంచి. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండవ అద్భుతం ఏంటో తెలుసా? సారేపతు ఊరిలో ఒక విధవరాలు కరువులో కూడా పోషించబడుట, వారి కుటుంబం పోషింపబడింది, సేవకుడు కూడా పోషింపబడ్డాడు. ఈరోజు సేవకులను ప్రేమించేవారు ఎవరండి? సేవకులను ప్రేమించే వారికి ఆహారం పెట్టేటప్పుడు, ప్రేమించడం అంటే వేరే అర్థం చేసుకోవద్దండి, దేవుని ప్రేమను మనం చూపిస్తున్నాము. కొంతమంది ప్రేమిస్తారు, ఎలాంటి ప్రేమ తెలుసా? దేవుని కంటే వీరిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. అంటే దండేసి దండ మొక్కేంత ప్రేమ ఉంటుంది అన్నమాట. ఇంకా భర్తలను పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు. సేవకుడు అండి, సేవకుడు, బ్రదర్, అన్న, సేవకుడు. ఆ సేవకుడు ఉంటే ఈ సేవకుడు ఉంటే, ఆ పాస్టర్ ఉంటే ఈ పాస్టర్ ఉంటే, ఆ బ్రదర్ ఉంటే ఈ బ్రదర్ ఉంటే, ఆ అన్న ఉంటే బలుండు ఎప్పుడు ఈ పిచ్చే ఉంటుంది కొంతమందికి. నేను ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి ఒక కుటుంబ కూడిక పెట్టారనమాట. అన్నొచ్చినాడా నన్ను కాదు, వేరే పాస్టర్ రావాలి, ఆయన గురించి మాట్లాడుతుంది. ఆ పాస్టర్ వచ్చింటే బాగుండు, ఈ పాస్టర్ ఆయన వస్తున్నాడంట, ఆయన వచ్చాడంటే చాలు ఈమె పక్కనే ఉంటుంది, పక్కకు జరగదు. ఇటువంటి విశ్వాసులు ఉన్నారనమాట. దయచేసి అది కూడా మంచిది కాదు. ప్రేమించకూడదని చెప్పడం లేదు సుమా, ప్రేమించాలి, కానీ ఎంత మాత్రము దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దు. సేవకులను మర్యాదించాలి, మర్యాద చూపించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా చూసేటటువంటి వారు ఉన్నారు చాలామంది. మంచిది కానే కాదు. ఇక్కడ సారెపతు విధవరాలు కట్టెలేరుకోవడానికి ఆ ప్రాంతంలో వచ్చుంటే ఏలి ఏం చేశాడు? వెళ్ళాడు. అమ్మ నాకు కొంత ముందుగా అడిగాడు, ఏమని? నీళ్లు కావాలని అడిగాడు. ఇక తిరుగుతూ ఉంటే మరొక మాట అంటున్నాడు, అమ్మ అదే చేతితో రొట్టె తీసుకుంటా. అయ్యా మేము అవి తిని బ్రతికి ఇంకా చచ్చిపోదాం అనుకున్నాం, కానీ ఇదిగో ఈ పరిస్థితి ఎలాగో తీసుకురామంటావంటే, నేను చెప్పిన మాట ప్రకారంగా నీవు తీసుకురా అంటాడు. ఖచ్చితంగా తీసుకుని వస్తుంది. అయితే తొట్టిలో ఏమైపోలేదు తెలుసా? పిండి అయిపోలేదు.
బుడ్డిలో నూనె అయిపోలేదు. అప్పటి వరకు 3.5 సంవత్సరాల వరకు, ఆ 3.5 సంవత్సరాలు అవునో కాదో తెలియదు కానీ, అయితే ఆ కరువులో కూడా ఏం జరిగింది? అలాంటి పరిస్థితిలో కూడా ఆ కుటుంబం పోషింపబడింది. అలాగే సేవకుడు కూడా పోషింపబడ్డాడు. కనీసం సేవకుడు తిన్నాడో లేదని పలకరించగలుగుతున్నావా? ఇలాంటి వారు కూడా ఉన్నారు కొంతమంది. పలకరింపు కూడా ఉండదన్నమాట. ఎక్కడ పలకరిస్తే మా ఇంటికి వస్తాడో, మా ఇంటికి వచ్చి తింటాడో, మేము ఎక్కడ కానుక ఇవ్వాల్సి వస్తుందో. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి దానిలో కొంతైనా సేవకునికి ఇస్తే నీకేం తక్కువ అవుతుందా? అందుకే వాక్యంలో రాయబడింది, మీలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. నిజంగా ఆకలిగిన వానికి అన్నం పెడుతున్నామా? సేవకులను ప్రేమించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి. ఆనాడు పౌలును ప్రేమించినటువంటి వారందరికీ పౌలు ఏం చెప్పాడో తెలుసా? కృతజ్ఞతను తెలియజేశారు, కుటుంబాలకు సహితం. మరి ఈరోజు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ఆలోచన చేయాలి. ఏలియా చేసినటువంటి రెండవ అద్భుతం ఏమిటంటే, దేవుని ద్వారా జరిగించాడు. తనంతటకు తాను చేయలేదు సుమా. ఏలియా దేవుని ద్వారా చేసినటువంటి అద్భుతములు, దేవుని ఆత్మను కలిగినటువంటి ఏలియా చేసిన అద్భుతములు, ఇది అంశం మనది. దేవుని ఆత్మ కలిగినటువంటి ఏలియా చేసిన అద్భుతములు. మొదటిగా వర్షము కురియకుండా మాట్లాడేశాడు. ఎందుకని? వారి అహమును బట్టి, వారి విరోధత్వమును బట్టి, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి అలాగ మాట్లాడాడు. ఆ అద్భుతం జరిగింది, వర్షం పడలేదు. రెండవ అద్భుతం, కరువులో కూడా వారు ఏం చేశారో తెలుసా? కరువులో కూడా పోషింపబడ్డారు. సారెపతు విధవర. మూడవ అద్భుతం చూద్దాం. మూడవ అద్భుతానికి మనం వెళ్తే అక్కడ రాయబడినటువంటి మాట, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసాను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలో వేసిరి. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత గొప్ప మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమో తెలుసా? యెజెబెలు, ఆహాబు భార్య, వీరు గర్విష్ఠులై వారి కొరకు అబద్ధ ప్రవక్తలను పోగు చేసుకుని ఇశ్రాయేలు ప్రజలను, అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలను త్రిప్పేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని పక్షమున ఒక్కడే నిలబడ్డాడు. ఆ ఒక్కడే ఏలియా. ఇప్పుడు వచ్చాడు. ఇదిగో మీరు నిజంగా ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో వారందరూ రండి. ఇంచుమించు ఎంతమంది ఉన్నారో తెలుసా? 400 మంది అబద్ధ ప్రవక్తలు. వారందరూ వచ్చారు, వచ్చి నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలను కూడా పిలిచాడు. ఈ ఒక్క వ్యక్తి నిలబడ్డాడు, ఒకే వైపు, దేవుని వైపు నిలబడ్డాడు. నిలబడి ఏం చేస్తున్నాడు? ఇదిగో మీకు ఒక ప్రకటన, నేను సేవించే దేవుడు నిజమైన దేవుడైతే ఈ కార్యక్రమాన్ని చేస్తాడు, వారు సేవించే దేవుడు నిజమైన దేవుడైతే ఆ పని చేస్తాడు. ఏ పని? ఒక 2 ఎద్దులను తీసుకుందాం, మీరొక ఎద్దు తీసుకోండి, నేనొక ఎద్దును తీసుకుంటా. దానిని నరికేసి లేదా దానిని మాంసములుగా తునకలుగా చేసి బలిపీఠమును కట్టి దాని చుట్టూ గుంత తవ్వి దాని మీద కట్టెలను పేర్చి మాంసాన్ని పెట్టేసి ఇప్పుడు అంటించకుండా ఏం చేయాలి తెలుసా? మీరు దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టిన తర్వాత ఏం చేయాలి? మొరపెట్టిన తర్వాత మీ దేవుడు నిజమైన దేవుడైతే ఖచ్చితంగా మాంసాన్ని, ఆ కట్టెలను బుగ్గి చేస్తాడు. ఒకవేళ దేవుడు కాలేదనుకో, ఆ మాంసం అలాగే ఉంటుంది, ఆ కట్టెలు ఎలాగే ఉంటాయి, ఆ బలిపీఠం మీద ఏమీ జరగదు అని చెప్పేసి వారికి సవాలు విసిరాడు. ఇప్పుడు ఏలియా కూడా చేస్తున్నాడు. ఏమని? బలిపీఠమును కట్టేశాడు. చక్కనటువంటి రాళ్లను తీసుకొని బలిపీఠమును కట్టి ఆ బలిపీఠము చుట్టూ ఆ గుంత త్రవ్వి, ఇక తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ బలిపీఠం మీద కట్టెలను పేర్చి మాంసమును పెట్టేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? అద్భుతము జరిగింది. ఆకాశమందున్నటువంటి దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపిస్తే కట్టెలతో సహా బుగ్గి ఆ బలిపీఠము. ఇంకొక విషయం చెప్పాలి, ఏమిటో తెలుసా? ఆ మాంసము ఆ బలిపీఠం మీద నీళ్లను పోయించాడు. ఎన్నిసార్లు? 3 సార్లు 2 సార్లు వేయించాడు. చుట్టూ నీళ్లు ఎక్కి వారిపోయాయి. ఇక ఇప్పుడు అంటుకుంటుందా? ఇప్పుడు వర్షాకాలం అండి. ఈ వర్షాకాలంలో పొయ్యిలు దడుస్తాయి. కొన్ని పల్లెలలో పొయ్యిలు దడిచాయనుకోండి, కట్టెలు దడిచాయని అనుకుంటుందా? ఆలోచన చేయండి.
ఏలియా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ పరిస్థితిలో కూడా నీళ్లు పోయబడినప్పటికీ, కట్టెలు తడిసిపోయినప్పటికీ, మాంసము తడిసిపోయినప్పటికీ, చుట్టూ నీళ్లు ఉన్నప్పటికీ దేవుని అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేసింది. అబద్ధ ప్రవక్తలు కూడా ప్రార్థన చేశారు. ఉదయం నుంచి సాయంకాల సమయం వరకు కోసుకుంటున్నారు, కొడదాతో కొట్టుకుంటున్నారు, కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు, గంభీరంగా చేస్తున్నారు, కానీ ఏమీ జరగలేదు. ఈరోజు చాలామంది ఇలాంటి కేకలు వేస్తుంటారు, అబ్బాబ్బాబ్బా దేవుడు వచ్చినాడట. ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. హాస్యాస్పదంగా లేదు, నవ్వే పదంగా లేదు, నవ్వించే విధంగా లేదు. దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. నిజంగా నేను నా జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి? సమాధానం కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, కేకలేస్తూ కాదు, అరుస్తూ కాదు, గట్టిగా అక్కడ ఉన్నటువంటి వారికి వినబడే విధంగా, దేవునికి చేరేటటువంటి విధంగా ఆత్మతో సత్యముతో ప్రార్థన మనస్ఫూర్తిగా చేశాడు. చేసినప్పుడు ఏం జరిగింది? ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చింది. అగ్ని ఆకాశం నుండి వచ్చి ఆ మాంసమును లేదా దహన బలిని దహించడము జరిగింది. రాళ్లను సహితము దహించుట ఎంత గొప్ప మాట చూడాలి. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డారా, నీ నా జీవితాల్లో ఇటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు 3 విషయాలు నేర్చుకున్నాం. 1, వర్షం కురియలేదు. అద్భుతాలు, దేవుని ఆత్మ కలిగినటువంటి ఏలియా చేసిన అద్భుతములు. 1, వర్షము కురవలేదు. 2, కరువులో ఆ కుటుంబం పోషింపబడింది. 3, దహన బలి దహించి వేయబడింది. ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చు. మరి ఈరోజు నీ నా జీవితాల్లో ప్రార్థన ఎంతగా చేస్తున్నాం? నమ్మకంగా దేవునికి ఎంతగా జీవిస్తున్నాం? ఆలోచన చేయాలి. నీ ప్రార్థనకు అద్భుతాలు జరగడం లేదంటే కారణం నీ ప్రార్థన జీవితం సరిగ్గా లేదు. నీవు ప్రేమించే విధానం సరిగ్గా లేదు. నీ వ్యక్తిత్వం, నీ క్రియలు, నీ జీవిత విధానం, నీ మాట తీరు సరిగ్గా లేదు. కాబట్టి నీ ప్రార్థన దేవునికి చేరడం లేదు. కాబట్టి ఈరోజు ప్రశ్నించుకొని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించని ప్రార్థన చేస్తావా? ఆలోచించే ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. ప్రభువా నన్ను కనికరించు, నన్ను క్షమించునైనా అని ప్రార్థన చేస్తావా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ప్రాణ త్యాగం చేసింది ఎందుకో తెలుసా? నీవు మారుతావనే, నీ క్రియలు మారాలనే, నీ ప్రవర్తన మారాలని, నీ జీవితం మారాలనే, దేవుని మాట వినాలనే ఈ లోకానికి వచ్చింది. ప్రభువా నన్ను కనికరించు, నన్ను క్షమించునైనా ప్రార్థన చేద్దామా? ఒక్కసారి ఆలోచన చేసి ప్రశ్నించుకొని, ప్రభువా నన్ను క్షమించునైనా, ఇంతవరకు నీ బిడ్డగా నేను బ్రతకలేదు, ఇష్టానుసారంగా జీవించని నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? ఏలియా చేసినటువంటి అద్భుతాలు నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో చేయాలి అంటే, జరగాలి అంటే, నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన, నమ్మకమైనటువంటి ప్రార్థన, ప్రార్థనకు తగిన జీవితాన్ని కలిగి ఉండి ప్రార్థన చేయి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు, జవాబును దయచేస్తాడు. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. ఏలియా చేసినటువంటి 3 అద్భుతాలు చూసాం. నిజంగా కరువులో పోషింపబడ్డాడు, పోషించాడు కూడా, కుటుంబం పోషించాడు. కారణం కేవలం నీ ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కారణం నీ పిలుపును విన్నాడు. కారణం నీ మాట ప్రకారంగా జీవించాడు. అలాంటి వ్యక్తిత్వాన్ని మేమందరము కలిగి జీవించడానికి సహాయం చేయండి. అలాగే నేను వర్షము కురియకుండగా నాడు ఇశ్రాయేలు ప్రజలు విరోధంగా జీవిస్తున్నప్పుడు ఆజ్ఞాపించిన వెంటనే జరిగింది. ఈ రోజునైనా సేవకులకు ఎవరైనా విరోధంగా ఉంటే వారిని మార్చండి ప్రభువా. ఒకవేళ వారు మారకపోతే నీ సేవకులు నీకు మొరపెడితే నీవు ఖచ్చితంగా వినే దేవుడవు. అయినా ఇదిగో ప్రభువా, కనికరించండి, క్షమించండి ప్రభువా. అలాగే ప్రభువా, చివరిదిగానైనా ఇశ్రాయేలు ప్రజలను చెడు త్రోవలు, పక్క త్రోవలు పట్టిస్తున్నటువంటి ఆహాబు కుటుంబాన్ని బుద్ధి చెప్పారు. 400 మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అయినా ఇశ్రాయేలు ప్రజలను చెల్లా చెదురు చేస్తున్నప్పుడు ఒకే ఒక్కడు నిలబడ్డాడు, ఏలియా.
నీ పక్షాన ఈరోజు నన్ను నిలబెట్టుకో, మమ్మల్ని నిలబెట్టుకొని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, నిలబెట్టుకొని వాడుకొను అని ప్రార్థన చేస్తున్నారు. పేరు పెట్టి నేను నిన్ను పిలుచున్నాను కనుక నీవు నా సొత్తు అని నీ వాక్యంలో రాయమైనటువంటి రీతిగా నేను ఇదిగో ప్రభు మీ సొత్తు అయినటువంటి ప్రజలముగా మేము ఉండడానికి కృప చూపి మా పాపములను మా దోషములను క్షమించండి. అవిధేయత కలిగి జీవించాం నాయన. మాట వినకుండా లోబడకుండా బ్రతిగా మమ్మల్ని క్షమించమని, మా జీవితాల్లో కూడా అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ మా ప్రార్థనకు జవాబును దయచేయమని నైనా మీ పక్షాన మమ్మల్ని నిలబెట్టుకొనుమని, మీ ఆత్మచేత మమ్మల్ని నింపి వాడుకొనుమని, విరోధంగా ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలను తొలగించుమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నామని హెచ్చిస్తూ మా క్రియలు, మా ప్రవర్తన, మా మాట తీరు, మా ఆలోచనలు, మా జీవిత విధానం మార్పు చెంది పరిశుద్ధపరచబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని విన్న వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మార్పును కలగజేసి సాక్షులను నిలబెట్టుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ అడిగిన మనోరని పొందినామని విశ్వసిస్తూ ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెనలు చేరువచ్చిన వారికి, వారి కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం తీసుకున్న వారికి, సంఘానికి, సకల పరిశుద్ధులకు, మీ పాదదాసినటువంటి నాకు, నా కుటుంబానికి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఈ వీడియో ద్వారా వాక్యాన్ని విన్నటువంటి వారందరికీ, వారికి, వారి కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు మీ దీవెనలు, మీ తోడు, మీ సన్నిధి కాంతి, మీ వాత్సల్యత, మీ సహాయము, మీ కనికరం, మీ జాలి, మీ కాపుదల, మీ కృపాక్షేమములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునామమున మీకందరికీ హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.